హలో అందరికీ. ఆ రోజు మేము స్కూల్లో స్టాల్ ఓపెన్ చేశాం కదా! ఆ రోజు మాతో పాటు అయితే మిగతా కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మనం ఇండియా నుంచి వచ్చినట్టే వీళ్ళైతే పాకిస్తాన్ నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళైతే ఒక రెసిపీ కూడా తయారు చేసుకొని వచ్చారు. మనకది టేస్ట్‌కి ఇస్తారనమాట. ఆ టేస్ట్ మనకు నచ్చితే మనం రెసిపీ ట్రై చేయాలి అనుకుంటాం కదా! దానికోసం అయితే వాళ్ళు ఇంగ్రీడియెంట్స్ అవన్నీ అయితే రెసిపీ కూడా పక్కన పేపర్‌లో నోట్ చేసుకొని అయితే వచ్చారు. నచ్చిన వాళ్ళైతే దాన్ని ఫోటో తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ట్రై చేసుకుంటారు. ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళైతే ఇక్కడ ఈరోజు కొంచెం శాంపిల్ లాగా పెడతారనమాట. మనకు ఆ ఫుడ్ నచ్చితే వాళ్ళ దగ్గర మనం ఆర్డర్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే వీళ్ళు అస్సాం నుంచి వచ్చారంట. వాళ్ళు వచ్చి ఇవన్నీ పెట్టుకున్నారనమాట. వాళ్ళ కంట్రీస్లో ఏవేవి దొరుకుతాయో అవన్నీ పెట్టుకుంటారు. వాటితో పాటు కొంచెం ఫుడ్ అయితే కూడా శాంపిల్ లాగా పెడుతూ ఉంటారు. ఫుడ్ డీటెయిల్స్ అన్నీ ఇలాగ రాసి పెట్టేస్తారు. కొన్ని ఫుడ్ అయితే మాత్రము ఫ్రీగానే ఇచ్చారు, కొన్ని అయితే మాత్రము బై చేయాల్సి వచ్చింది. నేనైతే మాత్రము ఏది టేస్ట్ చేయలేదు. అమ్మ అయితే మాత్రము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ కుకీ అయితే మాత్రం తీసుకుని వచ్చిందనమాట. అది చాలా సాఫ్ట్గా ఉంది. లోపల అయితే కోకోనట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఆమె ఒక బైట్ తీసుకొని నచ్చలేదు, నీకైతే నచ్చుతుంది అని చెప్పి అయితే ఇచ్చేసింది. నిజం చెప్పాలంటే అది చాలా బాగుందనమాట. కేక్ లాగా ఉంది, కాకపోతే దాంట్లో కోకోనట్ అన్నీ యాడ్ చేస్తున్నారు. ఎవరు ఏ ఫుడ్ పెట్టా సరే వాళ్ళైతే అన్నీ అక్కడ రాసి పెట్టేసి ఉంటారు. కొంతమందికి ఏదైనా నట్స్ అలాంటివి పడకుండా ఉంటాయి కదా, వాళ్ళైతే అక్కడ రీడ్ చేసుకొని తినకుండా ఉంటారు. ఇక్కడ కనిపించేటువంటి స్టాల్ అయితే మాత్రము బ్రెజిల్ నుంచి వచ్చిన వాళ్ళైతే పెట్టుకున్నట్టున్నారు. వీళ్ళు కూడా చాక్లెట్స్ ఏదో పెట్టారు. ఇదైతే మాత్రము పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళ కంట్రీలో స్పెషల్గా ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ అన్నింటినీ తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేసి ఉంటారు. వాళ్ళైతే బిర్యానీని అయితే ఇచ్చారు. మన ఇండియన్ బిర్యానీ టేస్ట్ వేరే, వీళ్ళ బిర్యానీ టేస్ట్ అయితే వేరేను. ఇదైతే చూడండి మన ఇండియా వాళ్ళు పెట్టారనమాట. ఇక్కడ అమెరికన్స్కి అయితే మన దేశాల గురించి వాళ్ళకి ఏది తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అని చెప్పి అయితే కొన్ని బొమ్మల్లాగా తీసి వాటి కింద అయితే కొన్ని వర్డ్స్ లాగా అయితే కూడా రాసి పెట్టేస్తారు. దాన్ని అంతా కలిపి ఒక చార్ట్ లాగా అయితే కూడా వేసేస్తారు. ఇదైతేనేమో నెక్స్ట్ డే నేను తీసినటువంటి వీడియో అనమాట. క్యారెట్ ఇంకా గుమ్మడికాయ రెండు ఉన్నాయి, వాటితో అయితే హల్వా చేసేద్దాము అని అయితే చేసేస్తూ ఉన్నాను. ముందు ఒక రోజు అయితే తురిమి పెట్టేశాను, చేద్దాము వీడియో కూడా తీసుకుందాము అని. టైం లేక అయితే చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే కూడా మళ్ళీ బయట తీసి ఇప్పుడు చేద్దామనేసి హల్వా చేస్తూ ఉన్నాను. ఈ హల్వా చేయడం ఏమో కానీ వీడియో అసలు అయితే తీసుకోలేకనే పోయాను. క్యారెట్ అనేది అయితే కొంచెం కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. గుమ్మడికాయ అనేది అయితే మాత్రము చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. క్యారెట్ని అయితే మాత్రం మీరు సన్న హోల్ ఉంటుంది కదా తురిమే దాంతో అయితేనే తురుముకోండి. ఇంకా గుమ్మడికాయని మీరు పెద్ద హోల్తో తురిమినా కూడా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకోండి. గీ బాగా హీట్ అయిన తర్వాత అయితే దీనిలో గుమ్మడికాయ ఇంకా క్యారెట్ తురుము రెండింటిని అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది. కాసేపు తర్వాత అయితే కొంచెం మిల్క్ పోసుకొని కూడా కుక్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ అయితే యాడ్ చేసుకోండి. ఈ క్యారెట్ గుమ్మడికాయ అనేది కొంచెం స్వీట్ ఉంటాయి, మీరు తక్కువగానే షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయగానే మీకు వాటర్ అనేది బయట వస్తుంది. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనిలో కొంచెము ఇలాచీ పౌడర్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. కొన్ని నట్స్ కూడా అయితే యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు మీకు హల్వా అయితే మాత్రము ప్యాన్ కొంచెం అతుక్కుంటూ ఉంది కదా, ప్యాన్కి అతుక్కోకుండా విడిగా వచ్చేంత వరకు అయితే హల్వాని కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి. అప్పుడు వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక 1 వీక్ అయినా కూడా స్టోర్ ఉంటుంది అనమాట ఈ హల్వా అనేది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే మాత్రం మీరు ఈ హల్వాని అయితే తినొచ్చు. క్యారెట్ స్వీట్గా ఉంటుంది, గుమ్మడికాయ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మీరు తక్కువ షుగర్ వేసా కానీ మీకు స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. తినాలన్నటువంటి కోరిక అయితే కూడా మీకు తగ్గిపోద్ది అనమాట. ఈరోజు మా లంచ్ కోసం అయితే ఆనియన్ టమోటా ఏదీ లేకుండా అయితే నేను రైస్ ఐటెం చేయాలి అనుకుంటున్నాను. దానికంటే ఇంకా మనకు క్యాబేజ్ రైస్ తప్పనిచ్చి ఇంకే రైస్ చేయలేము ఆనియన్ టమాటో లేకుండా. ఈ క్యాబేజ్ అనేది కూడా మనకు ఆనియన్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మా లంచ్ కోసము క్యాబేజ్ రైస్ చేస్తున్నాను, మళ్ళీ హల్వా కూడా చేసేస్తున్నాను. వీటన్నిటిని కలిపి అయితే తినేద్దాము. ఆఫ్టర్నూన్ లంచ్ కోసము నైట్కి అయితే వేరే ఏదైనా చేసుకుందాము అని చెప్పేసి అయితే హల్వాని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాక నేను కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేశాను అని చెప్పి అయితే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి హల్వా అయితే మాత్రము చాలా బాగా కుక్ అయిపోయింది. మీ దగ్గర కనుక పాలకోవా లాంటిది ఏదైనా ఉందంటే అది యాడ్ చేసుకోండి. నా దగ్గర పాలకోవా లేదు అని చెప్పి అయితే నేను మిల్క్ పోసే కుక్ చేశాను. ఇప్పుడైతే చూడండి హల్వా అనేది ప్యాన్కి కొంచెం కూడా టచ్ అవ్వలేదు, నీట్గా అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. క్యాబేజ్ రైస్ చేయడం కోసము నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దానిలో అయితే కొత్తిమీర యాడ్ చేశాను, పుదీనా యాడ్ చేసుకున్నాను, కరివేపాకు యాడ్ చేశాను, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. యాడ్ చేసి వీటినన్నిటిని అయితే మిక్సీ తిప్పేసుకున్నాను.
మీరు వంట చేసుకునే ముందే అయితేనే మిక్సీ తిప్పుకోండి. నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందే తిప్పేసాను అనమాట మిక్సీ. దానివల్ల అయితే పేస్ట్ నల్ల కలర్లోకి మారిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను, అయితే ఎండుమిర్చి యాడ్ చేయలేదు. కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి క్యాబేజ్ కూడా అయితే యాడ్ చేసుకోండి. క్యాబేజ్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఎక్కువసేపు అయితే మాత్రము మూత పెట్టేసి అలాగే ఉంచేయొద్దు. క్యాబేజ్ లోపల నుంచి అయితే వాటర్ వచ్చేస్తాయి. కొంచెం మూత తీసేసి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ అయితే కుక్ చేసుకోండి. క్యాబేజ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మీరు క్యాబేజ్ ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే అంత వాటర్ బయట వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం ఫాస్ట్గానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా క్యాబేజ్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ పేస్ట్ యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే క్యాబేజ్ వేయడానికన్నా ముందైనా కూడా ఈ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఇప్పుడే నల్లగా అయిపోయింది. నేను ఇంతకు ముందే వేసేస్తే ఇంకా నల్లగా అయిపోద్ది అని చెప్పి అయితే వేయలేదు. ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈరోజు కరివేపాకు కూడా యాడ్ చేశాను కాబట్టి దానివల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ అయితే కరివేపాకు యాడ్ చేయలేదు. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ మాత్రమే యాడ్ చేసేదాన్ని. కరివేపాకు యాడ్ చేయడం వల్ల వేపాకు రైస్ లాగా టేస్ట్ అయితే వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ క్యాబేజ్ కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అయితే కొంచెం సేపు బాగా మగ్గిచ్చేసుకోండి. మీకు పసుపు వేయకపోతే అది కొంచెం వైట్ కలర్లో, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. పసుపు వేయడం వల్ల అయితే కొంచెం డిఫరెంట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అయితే మాకు ఇంకా సైడ్ డిష్గా కూడా ఏమీ లేదు కాబట్టి దీనిలో అయితే నేను కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీల్ మేకర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. నేనైతే మాత్రము మిల్క్ లాంటిది అయితే ఎక్కువగా తాగను. అందుకని పన్నీర్ అయితే వీక్లో ఒక 3 టైమ్స్ లేదన్నా 4 టైమ్స్ అయినా కూడా తింటాను. పెరుగైతే మాత్రము 1 స్పూన్ పెరుగు తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే దానిలో మిక్స్ చేసుకొని అయితే తాగేస్తాను. ఇలా చేయడం వల్ల అయితే మన బాడీ కూడా కూల్ అవుతుంది. ఇందులోనూ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు మజ్జిగ కానీ లేదంటే ఏదైనా లిక్విడ్గా ఉండేటివి అయితే ఎక్కువగానే తాగాలి. నేనైతే కోకోనట్ వాటర్ తాగుతాను, మజ్జిగ తాగుతాను. ఇంకా కూల్ డ్రింక్స్ లాంటివి అయితే మాత్రము చాలా తక్కువగానే తాగుతాను. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ అయితే కూడా తింటాను. ఐస్ క్రీమ్ తినాలంటే దానికి కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రమే ఐస్ క్రీమ్ని తినాలి. అదైతే ఈసారి తినేటప్పుడు అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే చూడండి క్యాబేజ్ కూడా అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. క్యాబేజ్ రైస్ అనేది మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఫాస్ట్గా చేసేసి లంచ్ బాక్స్గా కూడా అయితే పెట్టేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి క్యాబేజ్ కూడా బాగా కుక్ అయిపోయింది. దీనిలో అయితే నేను పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పన్నీర్ని షాలో ఫ్రై లాగా చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టయితే మూత పెట్టేయండి. మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ ఇంకా ఫ్లేవర్లు అన్నీ పన్నీర్కి పట్టుకోవాలి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. పన్నీర్ అనేది కూడా కొంచెం మీకు గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలాంటి రైస్ ఐటెంలు కానీ మీరు చేసేటప్పుడు అయితే మీకు ఎస్టర్డే మిగిలినటువంటి రైస్ ఉంటుంది కదా, అలాంటి రైస్తో చేసుకుంటే మాత్రము పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈరోజైతే మాత్రము నేను అప్పటికప్పుడే కుక్ చేసి అయితే ఈ రైస్ చేస్తున్నాను. నాకు ఎప్పుడైనా స్పెషల్గా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు అయితే మాత్రం నేను ఈ క్యాబేజ్ రైస్ని ఎక్కువగా చేసుకుంటాను. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీనిలో అయితే ఉడకబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు క్యాబేజ్ పన్నీరు ఎంతకైతే కర్రీ వచ్చిందో దాంట్లో అయితే హాఫ్ బాగా ఉండేంత వరకు మాత్రమే రైస్ యాడ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే రైస్ ఎక్కువ యాడ్ చేస్తారు, గ్రేవీ అయితే తక్కువగా చేసుకుంటారనమాట. ఇలా ఎక్కువ రైసు తక్కువ గ్రేవీ ఉంటే మన హెల్త్కి అంత మంచిది కాదు. ఎక్కువ గ్రేవీ తక్కువ రైస్లో వేసుకొని అయితే కలుపుకోండి. ఇప్పుడు నేను తక్కువ రైస్ వేయడం వల్ల అయితే మీకు రైస్ కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. తినేటప్పుడు అయితే మీకు అన్ని ఫ్లేవర్స్ అనేటివి చాలా మంచిగా తగులుతాయి అన్నమాట నోటికి. ఈ రైస్ అయితే ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ రైస్ చూస్తుంటే నాకైతే కరివేపాకు రైస్ అయితే గుర్తొస్తుంది. కరివేపాకు రైస్ కూడా ఇలాగే గ్రీన్ కలర్లో ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. మనం కూరల్లో వేసేటువంటి కరివేపాకును అయితే తీసి పక్కన పారేస్తాము. ఇలా పేస్ట్ చేసి కనుక రైస్ చేసుకోండి, అప్పుడైతే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది. రోజైతే 2-3 రకాలు చేయకుండా ఒక రైస్ ఐటెంతోనే సర్దేద్దాము అని అయితే పన్నీర్ కూడా దీనిలోనే యాడ్ చేస్తున్నాను. పన్నీర్ ప్లేస్లో మీరు ఎగ్ని స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసుకొని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.